తనపై ఉన్న అమితమైన భక్తికి మెచ్చి ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించాడు. తన భక్తి యొక్క ఉచ్చస్థితిలో వారు తమ ప్రాణాలను కూడా వదులుకోలేదు. చాలిపురుగు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన జాలాన్ని వేసింది మరియు లింగాన్ని అంతటా పూజించింది. భగవంతుడు దాని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపించాయి. సాలెపురుగు ఆవేశంతో మంటలపై దాడి చేసి తన ప్రాణాలను ప్రాణంగా పెట్టింది. సాలెపురుగుకి మోక్షం లభించింది. ఒక పాము నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి వాటితో లింగాన్ని పూజించింది. పాము తర్వాత ఒక ఏనుగు సమీపంలోని నది నుండి బిల్వాకులు మరియు నీటితో వచ్చి రత్నాలను తొలగించింది. వాటి స్థానంలో తాను తెచ్చిన వాటిని సమర్పించింది. మరుసటి రోజు పాము తిరిగి వచ్చినప్పుడు రత్నాలను తీసివేసిన వాటి స్థానంలో ఉంచిన ఆకులను చూసింది. ఆకులను తీసివేసి మళ్ళీ రత్నాలను ఉంచింది. పాము పోయిన తరువాత ఏనుగు ఆకులు మరియు నీటితో మళ్ళీ వచ్చి మరలా రత్నాలను తీసివేసి ఆకు నీటితో పూజ